బాహుబలి వాటర్ ఫాల్ ఉన్నందుకు బాబోయ్ ఏంటండి ఎంత పెద్దగా ఉంది వాటర్ ఫాల్. ఫిల్మ్ మేకర్స్ ఎందుకు ఎక్కువగా ఇక్కడికి వస్తారంటే థిక్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్, వైడ్ వాటర్ ఫాల్ ఫ్రేమ్, న్యాచురల్ మిస్ట్ ఎఫెక్ట్, సీజే అవసరం లేకుండా సినిమాటిక్ విజువల్స్ రెడీ అయిపోతాయి. నీటి మార్గాలు ఉన్నప్పటికీ ప్రజలు వాటిని ఉపయోగించడం తగ్గిపోయింది. నగరం తన స్వంత సహజ సంపదను మర్చిపోయిందనే భావన వచ్చింది వీళ్ళకి. అలాంటి సమయంలో పుట్టిన ఆలోచనే ఈ కొచ్చి వాటర్ మీటర్. ఇది ఒక కౌంటర్ వెయిట్ మెకానిజం మీద పనిచేస్తుంది. 4 నుంచి 6 మంది కలిసి ఒకేసారి తాడులను లాగితే ఆ భారీ వల నీటిలోనికి దిగుతుంది. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అదే సమన్వయంతో లాగితే వల నెమ్మదిగా పైకి వస్తుంది. ఒకసారి వల వేయడం అంటే నీటిలోనికి దిగడం, 4-5 నిమిషాలు వెయిట్ చేయడం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేరళలోని ఫోర్ట్ కొచ్చి ఏరియా, అలాగే బాహుబలి మూవీ షూటింగ్ తీసిన అత్రపల్లి వాటర్ ఫాల్ని అయితే చూపించబోతున్నాను. లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది, ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫోర్ట్ కొచ్చికి నేను వాటర్ మెట్రోలో అయితే వెళ్తున్నాను. 50 రూపీస్ ఎంట్రీ టికెట్తో ఈ వాటర్ మెట్రోని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ వాటర్ మెట్రో కాన్సెప్ట్ అనేది మన సౌత్ ఈస్ట్ ఏషియాలోనే మొట్టమొదటిది. కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 దీవులకు 15 రూట్ల ద్వారా 38 టెర్మినల్స్ ప్లాన్ చేశారు. మొత్తం నెట్వర్క్ దాదాపు 76 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతానికి కొన్ని రూట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మొత్తం 2035 వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. బోట్స్ అన్నీ ఎలక్ట్రిక్ ప్లస్ హైబ్రిడ్, అంటే బ్యాటరీ ప్లస్ డీజిల్ బ్యాకప్ మీద పనిచేస్తాయి. ఒక్కసారి ఛార్జ్ అవ్వడానికి కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. 8 నుంచి 10 నాటికల్ మైల్స్ వేగంతో ప్రయాణిస్తాయి. ఇది గ్రీన్ ట్రాన్స్పోర్ట్లో ఇండియాలోనే టాప్ ఇన్నోవేషన్. మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇటువంటి ఇన్నోవేషన్స్లో లాస్ట్ పొజిషన్లో ఉంటుంది. అసలు ఈ కాన్సెప్ట్ ఐడియా వీళ్ళకి ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు పూర్తిగా నీటి మార్గాలపైన ఆధారపడే ఈ ప్రాంతం ఆధునికత పెరగడంతో ఒకప్పుడు జీవనాడులుగా ఉన్న కాలువలు నెమ్మదిగా మరుగున పడ్డాయి. నీటి మార్గాలు ఉన్నప్పటికీ ప్రజలు వాటిని ఉపయోగించడం తగ్గిపోయింది. నగరం తన స్వంత సహజ సంపదను మర్చిపోయిందనే భావన వచ్చింది వీళ్ళకి. అలాంటి సమయంలో పుట్టిన ఆలోచనే ఈ కొచ్చి వాటర్ మీటర్. కొచ్చి పోర్ట్లో వెళ్లే పెద్ద పెద్ద కార్గో షిప్స్ని చూసుకుంటూ అరగంట పాటు జర్నీ చేసి ఫోర్ట్ కొచ్చికి చేరుకున్నాం. పదిహేను 1503లో పోర్చుగీస్ వారు ఇక్కడే మొదట కోటను నిర్మించారు. అదే ఫోర్ట్ కొచ్చికి పేరుగా వచ్చింది. తర్వాత డచ్ వారు, వారి తర్వాత బ్రిటిష్ పాలన, ఇలా 3 యూరోపియన్ శక్తులు ఈ చిన్న ప్రదేశాన్ని పాలించాయి. ఇక్కడ మెయిన్గా ఒక పురాతన వ్యవస్థ ఇప్పటికీ అందుబాటులో ఉంది. అదే ఈ చైనా ఫిషింగ్ నెట్స్ కాన్సెప్ట్. చైనీస్ ఫిషింగ్ నెట్స్ కథ 14వ శతాబ్దానికి వెళ్తుంది. చైనా నుండి వచ్చిన వ్యాపారులు, ముఖ్యంగా కుబ్లాయ్ ఖాన్ కాలంలో వచ్చిన నావికులు ఈ వలను కొచ్చి తీరానికి తీసుకుని వచ్చారని చెప్తారు. ఇవి చైనాలో చీనా వలని పిలుస్తారు. చీనా అంటే చైనా, వల అంటే వల అని అర్థం. ఈ వలను దగ్గరగా చూస్తే అవి ఒక భారీ క్రేన్లా కనిపిస్తాయి. పెద్ద చెక్క ఫ్రేమ్, రాళ్లతో బ్యాలెన్స్ చేసిన సిస్టమ్, తాడులతో కనెక్ట్ చేసిన నెట్. ఇది ఒక కౌంటర్ వెయిట్ మెకానిజం మీద పనిచేస్తుంది. 4 నుంచి 6 మంది కలిసి ఒకేసారి తాడులను లాగితే ఆ భారీ వల నీటిలోనికి దిగుతుంది. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అదే సమన్వయంతో లాగితే వల నెమ్మదిగా పైకి వస్తుంది. ఒకసారి వల వేయడం అంటే నీటిలోనికి దిగడం, 4-5 నిమిషాలు వెయిట్ చేయడం, పైకి తీయడం, పడిన చేపలను తీసుకోవడం. ఇలా 1 గంటలో 8 నుంచి 10 సార్లు రిపీట్ చేస్తారు. రోజుకి వచ్చే చేపలు తక్కువే, కానీ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వుడ్ స్ట్రక్చర్ రిపేర్ కూడా కాస్ట్లీ. అందుకే ఇప్పుడు చాలా ఫిషర్మెన్ ఫిషింగ్ కంటే టూరిస్ట్ అట్రాక్షన్స్ మీదే డిపెండ్ అవుతున్నారు. మనం ఆ నెట్స్ మీదకి వెళ్ళాలంటే వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి పైకెక్కచ్చు.
పోర్ట్కి వచ్చి మొత్తం తిరిగి రిటర్న్ అదే రూట్లో వెనక్కి వెళ్తున్నా. ఈసారి పోర్ట్లో పెద్ద పెద్ద కార్గో షిప్స్ కనిపించాయి. ఇది ఒక విప్లవాత్మక ఆలోచన. మెట్రో ట్రైన్ల టైం టేబుల్తో, టికెట్ సిస్టంతో, ఆధునిక టెర్మినల్స్తో నీటి మీద ప్రయాణించే రవాణా వ్యవస్థ. ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే ఇలాంటి ప్రాజెక్ట్ భారతదేశంలో మొదటిసారిగా ఈ కొచ్చిలో అమలులోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే ఇది పర్యావరణానికి హానికరం కాదు. ఎక్కువగా ఎలక్ట్రిక్ బోట్స్ ఉపయోగించడం వల్ల కాలుష్యం తక్కువ అవుతుంది. నీటి మీద ప్రయాణం కావడంతో ట్రాఫిక్ సమస్య లేదు. అదే సమయంలో ఇది సస్టైనబుల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్గా కూడా ఒక మోడల్గా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కొచ్చి చుట్టూ ఉన్న అనేక దీవులు మళ్ళీ నగరంతో కలిసాయి. చిన్న దీవుల్లో నివసించే ప్రజలకు ఇది ఒక వరంగా మారింది. వాళ్ళకి ఇప్పుడు నగరానికి చేరుకోవడం సులభమయ్యింది. ఈ కథలో మరో ముఖ్య కోణం ఉంది, అదే పర్యావరణ పరిరక్షణ. కొచ్చి బ్యాక్ వాటర్స్ అనేవి ఎంతో సున్నితమైన ఎకోసిస్టమ్. వాటిని కాపాడడం చాలా అవసరం. వాటర్ మెట్రో ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వం నీటి మార్గాలను శుభ్రపరచడం, సంరక్షించడం మొదలుపెట్టింది. అంటే ఇది కేవలం రవాణా ప్రాజెక్ట్ కాదు, ప్రకృతి సంరక్షణ కూడా ఒక అడుగు. ఇది నేను లక్షద్వీప్ వెళ్ళకముందు షూట్ చేసిన వీడియో. ఇప్పుడు లక్షద్వీప్ నుండి వచ్చిన తర్వాత ఈ ట్రిప్లో పరిచయమైన ఫ్రెండ్స్తో కలిసి ఇప్పుడు బాహుబలి షూటింగ్ తీసిన అత్రపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 60 రూపాయల ఎంట్రీ టికెట్తో లోపలికి వెళ్ళొచ్చు. బాహుబలి, పుష్ప, రావణ్ ఇలా ఎన్నో సినిమా షూటింగ్స్ ఇక్కడ జరిగాయి. చాలకుడి నది నుండి పుట్టిన ఈ జలపాతం పశ్చిమ ఘాట్ల లోతుల్లో అడవుల మధ్యగా ప్రయాణించి ఇక్కడ ఒక అద్భుతంగా జాలువారుతుంది. సుమారు 80 అడుగులు ఎత్తు ఉంటుంది ఈ జలపాతం. ఈ జలపాతం పైభాగం మొత్తం వెడల్పుగా ఉండి స్నానాలు చేయడానికి వీలుగా ఉంటుంది. వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళాలంటే మాత్రం కొంత ట్రెక్కింగ్ చేసుకుని కిందకి దిగాల్సి ఉంటుంది. చాలా ఎక్కువ ఉందండి, అంత ఈజీగా చాలా రోజులైంది మళ్ళీ ట్రెక్కింగ్ చేసి, అందు గురించి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రెగ్యులర్గా ట్రెక్ చేస్తూ ఉండాలి. అందు గురించే చాలా డౌన్ దిగేస్తాం, ఎక్కినప్పుడే కొద్దిగా చాలా ఇబ్బంది అవుతుంది. అందు గురించే దీనికి మన పై వ్యూ కూడా ఉంది కదా, ఆ పై వ్యూ నుంచి చూసుకుంటే కొద్దిగా ఏజ్లో ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. కిందకి రావాలంటే చాలా కష్టం, ఎందుకంటే చాలామంది చేయలేకపోతున్నారు, ట్రెక్కింగ్ చేయలేకపోతున్నారు. ఒక ఆమె ఎత్తుకొని తీసుకెళ్తున్నారు పాపం, వెనకట్లు చూసాం. టఫే, వాటర్ ఫాల్ అయితే వర్త్ అండి నిజంగా. ఈ క్లైమేట్లో సమ్మర్ స్టార్టింగ్లో కూడా ఇంత వాటర్ వస్తుందంటే మీకు వర్షాకాలంలో అయితే ఏ రేంజ్లో ఉంటుందో. కానీ ప్యూర్ వాటర్స్ అండి, చాలా ప్యూర్గా కనిపిస్తున్నాయి. దూరం నుంచి దగ్గరికి వెళ్ళిన దగ్గర చూపిస్తాను వాటర్ ఫాల్. ఇది వెస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్లో భాగం. ఏనుగులు, పులులు, జింకలు ఎక్కువగా సంచరించే ప్రదేశం. అందుకే ఇది పూర్తి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటుంది. బాహుబలి వాటర్ ఫాల్ ఉన్నందుకు బాబోయ్ ఏంటండి ఇంత పెద్దగా ఉంది వాటర్ ఫాల్. కింద వరకు దిగి అలిసిపోయిన వాళ్ళకి ఇక్కడ 20 రూపాయల్లో లైమ్ జ్యూస్ కూడా దొరుకుతుందండి మంచిగా. ఒకప్పుడు ఇక్కడ ఒక పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మించాలని ప్లాన్ వచ్చింది. కానీ ఎన్విరాన్మెంటలిస్టులు అపోజ్ చేశారు. వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ డ్యామేజ్ అవుతుందని చెప్పారు. చివరకు ప్రాజెక్ట్ నిలిపివేయబడింది. అందువల్లే ఈ వాటర్ ఫాల్ న్యాచురల్ స్టేట్లో నిలిచింది. ఈ వాటర్ ఫాల్ కింద ప్రాంతంలో స్నానాలు చేయడానికి అనుమతి ఉండదు. ఎందుకంటే నీటి ప్రవాహం ఒకటి కారణం అయితే జంతువులు ఎక్కువగా సంచరించడం ఇంకో కారణం. వాటర్ ఫాల్ దగ్గర చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పుష్ప మూవీలో గంధపు చెక్కలు పైనుంచి పడే సీన్ ఇక్కడే షూట్ చేశారు. ఫిల్మ్ మేకర్స్ ఎందుకు ఎక్కువగా ఇక్కడికి వస్తారంటే థిక్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్, వైడ్ వాటర్ ఫాల్ ఫ్రేమ్, న్యాచురల్ మిస్ట్ ఎఫెక్ట్. CGI అవసరం లేకుండా సినిమాటిక్ విజువల్స్ రెడీ అయిపోతాయి. ఇటువంటి బ్యాక్డ్రాప్ కూడా మన మోత్కురం దగ్గర ఉంది. టైం ఉన్నప్పుడు వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఫాల్ మాన్సూన్ టైంలో ఇంకా వైల్డ్గా మారుతుంది. ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ ద్వారా కొన్ని విజువల్స్ కలెక్ట్ చేశాను. ఆ విజువల్స్ ఇవే.
ఫైనల్గా లక్షద్వీప్ కొచ్చి ట్రిప్ ఫినిష్ చేసుకొని ఎర్నాకుళం టాటా ఎక్స్ప్రెస్ ద్వారా 26 గంటలు జర్నీ చేసి వైజాగ్ చేరుకున్నాం. నెక్స్ట్ జైసల్మేర్ వీడియోలో కలుద్దాం. లైక్, సబ్స్క్రైబ్, ముఖ్యంగా హైప్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.